వస్తే కాకాలు నేనొచ్చిన మళ్ళొక కొత్త ముచ్చట తెచ్చిన కాకాలు. ఏంది గుండు అనుకుంటారా? ఇక డోలంజిగాడు జర ఎండాకాలం వచ్చిందని గుండంజిగానే అయిండు. ఏ గెటప్ వేసినా కానీ మీకు నవ్వుతూ మిమ్మల్ని మోటివేట్ చేయడమే నా లక్ష్యము, లోగో టీవీ లక్ష్యము, ఈ డోలంజిగాని లక్ష్యం. ఇవాళ అసలు మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వానికి పుల్లబెట్టిన పువ్వు, టైటిల్ ఇదే మనది. అసలు ఆ పువ్వు ఏంది, ఆ కథ ఏందో చెప్తా. మంచి షోలు పెట్టి మంచిగా వినండి, మీరు కూడా అర్థం చేసుకుంటూ ఇది అటు ఇటు తిరిగి మన దాకా కూడా వస్తుంది. అది ఎట్లా వస్తుందో కూడా చెప్తా, వినండి. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము చేతిలో ఉండేది కాదు, పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతం కాదు, పూర్తిగా రాష్ట్ర పాలిత ప్రాంతం కూడా కాదు. ఎందుకంటే దానికి దేశ రాజధాని కాబట్టి 1991లో ఒక రాజ్యాంగంలో ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారము ల్యాండు, పోలీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇలాంటి అంశాలు కేవలము లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన నిర్మించి ఆయన చేతిలో ఉంటాయి అధికారాలు అనేది ఒక చట్టం ఉన్నది. అయితే ఇప్పుడు బీజేపీకి, మన కేజ్రీవాల్ ప్రభుత్వానికి, కేంద్ర గవర్నమెంట్కు కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎందుకు ఎక్కడ గొడవ వస్తుందో నేను వివరిస్తా. అప్పుడు ఆ చట్టం చేసినప్పటి నుండి ఇప్పటి వరకైతే ఇక మన మోడీ ప్రభుత్వం వచ్చిన కానీ ప్రతి రాష్ట్రంతో ఏదో ఒకటి పుల్ల నడుపుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ అయితే ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఢిల్లీ టెరిటరీ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ అనే ఒక చట్టాన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు లెఫ్టినెంట్ గవర్నరు నచ్చకుంటే అడ్డుకోవచ్చు. రాజ్యాంగంలో ఏమో 3 చెప్పారు, ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టంలో ఏమో ప్రతి పనిని అడ్డుకునే హక్కు గవర్నర్కు ఉంటుందని వీళ్ళు చెప్తారు. అయితే దీని మీద పబ్లిక్ ఆర్డర్ దీని మీద సుప్రీంకోర్టులో 2018లో కేసు వేసారు కేజ్రీవాల్ ప్రభుత్వం. వేసినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సంచలనమైన ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఏంటంటే డజంట్ మీన్ ఎవ్రీ మ్యాటర్ ఈజ్ డజంట్ మీన్ ఎనీ మ్యాటర్ ఇన్ డజంట్ మీన్ ఎవ్రీ మ్యాటర్. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతిదీ లెఫ్టినెంట్ గవర్నర్కు చేతిలో పెట్టడము వల్ల భవిష్యత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగొద్దని ఆ రోజు వాళ్ళు మంచి ఒక తీర్పు చెప్పింది. ఇప్పుడు ఆ తీర్పును కూడా లెక్క చేయకుండా మరి ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు అలాంటప్పుడు అన్ని గవర్నర్ చేతులు ఉంటే అది కేంద్రపాలిత ప్రాంతం పూర్తి స్థాయిలో చేయాలని ఇప్పుడు అనుకుంటారు. అంతకుముందు ఇదే బీజేపీ కేంద్రపాలిత ప్రాంతం కావద్దు, ఢిల్లీ రాష్ట్రపాలిత ప్రాంతంగానే ఉండాలి అని అన్నారు. మరి అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే వీళ్ళకి అక్కడ అధికారం లేదు, ఓడిపోయారు, 2-3 సార్లు ప్రయత్నించినా ఓడిపోయారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి ఏ రకంగానైనా చేయాలి, మనదే రాజ్యాధికారం ఉంది కాబట్టి దాన్ని సవరణలు చేస్తూ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఆఫ్ యాక్ట్ అనే కొత్త కథ మొదలుపెట్టారు అన్నట్టు. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీ వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ల్యాండు, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ ఇవి కాకుండా పూర్తి స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్కే అధికారాలు ఉండేటట్టుగా ఈ చట్టం తీసుకొస్తారు. ఈ చట్టం మీద మొట్టమొదటిగా స్పందించింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు. ఆమె అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ కావాలి, అందరు యాక్టివ్గా ఉండాలని ఆమె ఖచ్చితంగా చెప్పింది. అదేనేమది. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణకు లింక్ వస్తుంది. ఇక్కడనే అసలు మ్యాటర్ అనేది. ఈ తెలంగాణ లింక్ ఎట్లా వస్తుందంటే విభజన చట్టం మనకు 2024 వరకు విభజన చట్టం ఉన్నది మనకు. ఆ విభజన చట్టంలో సెక్షన్ 8లో ఏముందంటే, సెక్షన్ 8 గుర్తు చేసుకోండి, 2024 వరకు విభజన చట్టం అమల్లోనే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకున్నా, వాళ్ళ సీఎం కూడా లేకుండా ఉంటుంది. ఈ చట్టం ఏం చెప్తాందంటే, సెక్షన్ 8 అనే చట్టం ఏం చెప్తాందంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ టోటల్గా గవర్నర్ చేతిలో ఉంటాయి అనేది సెక్షన్ 8లో ఉన్నది కథ. ఇప్పుడు అక్కడ అడ్డం పెట్టుకునేప్పుడు ఇప్పుడు మనం అంటే ఇట్లా మనం మొన్న వచ్చిన మనకి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మన విభజన హైదరాబాద్ పూర్తి స్థాయిలో కాలేదు. అందరు అనుకుంటారు కానీ కాలేదు.
వాళ్ళను అడ్డుకున్నట్టుగా అక్కడ కోతలు పెట్టే టైంలో మన మీద కూడా వీళ్ళు అనుకుంటే అన్ని రాష్ట్రాలను భయపెట్టుడు వచ్చిన కానుండిగా వాళ్ళు అనుకుని సాధించే ప్రయత్నం వాళ్ళు ఉంటారు. అయితే అదే రకంగా ఈ సెక్షన్ 8ని అడ్డు పెట్టుకుని ఇక్కడి గవర్నర్ను కూడా రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మనల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రభుత్వ భవనాలంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ సెక్షన్ 8 ఉంది భయ్, ఇప్పుడు డీజీపీ నియమించినా మీరు సరిగా పెడతలేరు మేమే పెడతాం అని మేము చట్టం సవరణ చేస్తున్నామని వాళ్ళకి ఇప్పుడు మెజార్టీ ఉంది కాబట్టి చేసిరనుకో హైదరాబాద్ కూడా పూర్తి స్థాయిలో మనకు దక్కే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పటి నుండే అలర్ట్ కావాలి, అన్ని సీఎంలు కూడా కొట్లాడాలి. ఇలాంటి సెక్షన్లు ఇవన్నీ చేసుకుంటా కూడా మనము ఈ తెలంగాణ లింక్ పెట్టేది ఉన్నది. ఇంకో ముచ్చట ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే అక్కడి ఎలక్షన్లను మరిపించడానికి అక్కడ ఏం జరిగినా మరిపించడానికి కూడా ఈ చట్టం ఒకవేళ తేవచ్చు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టరు వాయిస్ వినండి, మీకే అర్థమవుతుంది. आज सेंट्रल गवर्नमेंट पार्लियामेंट में एक बहुत ही अलोकतांत्रिक और असंवैधानिक बिल दिल्ली के संबंध में लेके आई है। केंद्र सरकार दिल्ली सरकार को चलाने का जो GNCTD एक्ट है, गवर्नमेंट ऑफ नेशनल कैपिटल टेरिटरी दिल्ली एक्ट, इसमें बदलाव करने के लिए एक अमेंडमेंट बिल लेके आई है। ये जो अमेंडमेंट लेके आ रही है केंद्र सरकार, भारतीय जनता पार्टी की सरकार, ये जैसा मैंने कहा कि संविधान के खिलाफ है और साथ साथ लोकतंत्र के खिलाफ है। और इस बिल में लिखा हुआ है कि दिल्ली सरकार, मतलब इस बिल के लागू होने के बाद दिल्ली सरकार का मतलब होगा लेफ्टिनेंट गवर्नर। दिल्ली में चुनी हुई सरकार का मतलब अब कुछ नहीं रह जाएगा। दिल्ली में सरकार का केवल एक मतलब होगा लेफ्टिनेंट गवर्नर। ये बहुत ही खतरनाक अमेंडमेंट है, लोकतांत्रिक हिसाब से देखें और संविधान के हिसाब से देखें, दोनों तरफ से। और दूसरा इसमें लिखा हुआ है कि जो चुनी हुई सरकार है, मंत्रिमंडल है, वो जो भी फैसले लेगा उसकी फाइल अब LG के पास भेजनी पड़ेगी, हर एक फाइल। तो इसका मतलब ये है कि चुनी हुई सरकार का कोई मतलब नहीं रह गया, चुनाव कराने का कोई मतलब नहीं रह गया, मुख्यमंत्री मंत्री का कोई मतलब नहीं रह गया, सरकार केवल LG साहब होंगे। तो ये एक बहुत ही तानाशाही भरा अमेंडमेंट है। और दूसरा, जैसा मैंने कहा, हर एक फाइल LG के पास भेजनी पड़ेगी। ये भी अपने आप में एक बहुत तानाशाही भरा है कि फिर सरकार चुनने का मतलब क्या रह गया, फिर चुनाव क्यों करवाते हो, फिर डेमोक्रेसी का दिखावा क्यों करते हो। अगर चुनी हुई सरकार, चुने हुए मंत्रियों, चुने हुए मुख्यमंत्री के पास में कोई डिसीजन लेने की पावर ही नहीं है, और अगर सरकार का मतलब हो गया लेफ्टिनेंट गवर्नर, तो फिर ये मंत्री मुख्यमंत्री बनाते क्यों हो, ये विधानसभा बनाते क्यों हो, चुनाव कराते क्यों हो, ये लोकतंत्र होने का, लोकतांत्रिक होने का ढोंग क्यों करते हो। इस कानून के बाद ये जो सुप्रीम कोर्ट का जजमेंट है, ये इसको उलट दे रहा है। यानी कि सुप्रीम कोर्ट के जजमेंट को उलटने का मतलब है कि ये कॉन्स्टिट्यूशन को उलट रहा है। कॉन्स्टिट्यूशन में लिखा हुआ है कि चुनी हुई सरकार के पास पावर होंगी, 3 सब्जेक्ट को छोड़ के। ये कह रहे हैं कि चुनी हुई सरकार के पास में 3 सब्जेक्ट तो छोड़ दीजिए, किसी भी मामले में चुनी हुई सरकार सरकार ही नहीं होगी, लेफ्टिनेंट गवर्नर सरकार होंगे। और दूसरा कह रहे हैं कि मंत्रिमंडल को हर एक फाइल अपनी वहां पे भेजनी पड़ेगी LG के पास में। फिर ऐसे कैसे काम चलेगा, ऐसे कैसे सरकार चलेगी, फिर मंत्रिमंडल बनाई क्यों रहो, चुनाव करवाई क्यों रहो। जो भारतीय जनता पार्टी का अप्रोच है, केंद्र में बैठ के जनता के निर्णय के खिलाफ इस तरह की हरकतें करना, साम दाम दंड भेद किसी भी तरह से, पहले तो चुनाव जीतने की कोशिश करना, जब जनता चुनाव में हरा दे तो उसके बाद चुने हुए MLAs को खरीद के सरकार बनाने की कोशिश करना, सरकार चलाने की कोशिश करना। और जहां MLAs ना बिक पाए दिल्ली जैसी जगह पे, जब वो इसमें भी फेल हो गए कि MLAs खरीद पाते, तो उसके बाद में उन्होंने कॉन्स्टिट्यूशन के अगेंस्ट जाके, सुप्रीम कोर्ट के जजमेंट के अगेंस्ट जाके ये कानून अमेंडमेंट पास लेके आए हैं। और इसमें कुल मिला के चुनी हुई सरकार की जगह भारतीय जनता पार्टी पिछले दरवाजे से अपनी सरकार बनाने की कोशिश कर रही है। ये सवाल सिर्फ आम आदमी पार्टी और भारतीय जनता पार्टी का नहीं है, ये इस देश के संविधान के ऊपर बहुत खतरा है कि केंद्र में बैठी हुई सरकार क्या कोई भी कानून पास करके जनता द्वारा चुनी गई सरकार को साइड करके गवर्नर और लेफ्टिनेंट गवर्नर के जरिए सरकार चलाने का नया तरीका खोज के लाई है, वो भी तब जबकि उसके खरीदने पे उसको MLAs नहीं मिल रहे या जनता ने उसको 0 पे कर दिया। तो ये बहुत गलत चीज कर रहे हैं, मैं आपके सामने रखना चाह रहा था। अनकॉन्स्टिट्यूशनल इलीगल चीज कर रहे हैं। చూసిరా, ఇది అసలు మ్యాటరు. ఈ మ్యాటర్ ఏంటంటే రేపు మన దాకా కూడా రాణించుకోవద్దని మనం అందరం అలర్ట్గా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నమస్తే కాకలు, నేను గుండంజి గారిని.